Hi, hello, good morning, Andarki. Welcome to my YouTube channel, Ride with Blue Devil. This is my first vlog, Karimnagar to Murdeshwar trip. So let's see. సో ఫైనల్గా అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఫస్ట్ లాగ్ ఇది. కరీంనగర్ నుంచి మురుడేశ్వర్ ట్రిప్కి వెళ్తున్నాము. సో హ్యాపీగా మంచిగా క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. సో మా 4 రైడర్స్ అయితే ఇద్దరు ఉన్నారు, ఇంకొద్దరు 2 మీడియంలు ఒక ఎస్సీ వెహికల్. సో ఆటోమేటిక్ ఇంకా ఇది వచ్చి స్టార్ట్ అవుతున్నాం. ఓకే రైట్, మనం ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు వాడేదైతే ఇది డిజిటల్ కెమెరా, యాక్షన్ కెమెరా. ఇది గోప్రో అయితే కాదు. సో రిజల్యూషన్కి కొంచెం నేను డిసప్పాయింటెడ్గానే ఉన్నా. సో ఫస్ట్ వీడియో కదా, సో చూద్దామని చెప్పేసి అయితే ఇది వాడుతున్నా ఇప్పుడు. కరీంనగర్ అయితే దాటాము. వర్షం సిచ్యువేషన్ లాగా ఉంది, చినుకులు పడుతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. వాటర్ కేసు ఎక్కియాల్సిందే అనుకుంటా. కొంచెం ఆడియోకి ట్రబుల్ అవుతుంది, ఇవ్వలేకపోతున్నా ఆడియో అయితే. హైదరాబాద్లో డెక్కడానికి వెళ్ళి టెంట్ తీసుకోవాలని ప్లాన్ అవుతుంది. టెంట్ తీసుకోవాలి, అసలు టెంట్ అనేది తీసుకోలేదు. హైదరాబాద్ అయితే చేరుకున్నాము. నెక్స్ట్ డెక్కత్లానికి వెళ్ళేసి టెంట్ తీసుకొని డైరెక్ట్ రూమ్కి వెళ్ళేసి నైట్ ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాము. మళ్ళీ మార్నింగ్ బయలుదేరితే అయిపోద్ది అని చెప్పేసి ఇప్పటికే లేట్ అయిపోయింది. సో నైట్ ఇక్కడే స్టే అయింది. హలో గైస్, గుడ్ మార్నింగ్. ప్యాకింగ్ అయిపోయింది, మళ్ళీ లగేజ్ అంతా చూడండి ఒకసారి. నైట్ అయితే ఇక్కడ స్టే చేయాల్సి వచ్చింది హైదరాబాద్. మురుడేశ్వర్ ట్రిప్కి 3 రోజులు అయితే అట్టున్నాను. అయింది శివనగిరి పోవాలంటే కొద్దిగా టైం పట్టేటట్టుంది. సో ఆల్మోస్ట్ రెడీ. ఎప్పుడో బయలుదేరాడు అనుకున్నాను, మస్తు లేట్ అయిపోయింది ఇప్పటికే. సో హైదరాబాద్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. కాకపోతే ఒకటి ఏంటంటే ఎక్కడ ఎవరు అడిగినా బిగినర్స్ కదా, సో ఇబ్బందిగా ఉంది చెప్పడానికి ఎవరికైనా. అంటే ఇదివరకు ఏం పెట్టలేదు కదా ఛానల్లో. సో ఇదే ఫస్ట్ లాగ్ కాబట్టి అదే చెప్తున్నాం అందరికీ. బ్రదర్ బిగినర్స్ అండి, ఓకే చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి అని చెప్పేసి అని పెడుతున్నాం అంతే. స్పెషల్గా ఇక వంట ప్రిపేర్ చేసుకోవడం కాబట్టి సో మాకు కొంచెం టైం అంటే లిమిటెడ్ టైం అనేది ఏం పెట్టుకోకుండానే వెళ్ళిపోతున్నాం ఇప్పటికైతే. హైదరాబాద్ దాటిన తర్వాతనైతే అనుకోకుండా ఈ వికారాబాద్ ఫారెస్ట్ నియర్లో ఒకటి అవుట్ సైడ్ ఫుడ్ అయితే పెడుతున్నారు.
అసలు అంటే ఇదివరకు నేను కూడా ట్రై చేశాను, తిన్న అనేది బాగుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆగుతాము తినడానికి. అవుట్ సైడ్ ఫుడ్ అయితే అంటాం కానీ దానికంటే 100% బెటర్. అసలు ఇది రోడ్ సైడ్ ఫుడ్ అని అనుకోకుండా కొంచెం చెట్ల కింద ఈ అట్మాస్ఫియర్లో తినడం కూడా సూపర్ అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మంచిగా మీరు ట్రై చేయండి వచ్చినప్పుడు. వెదర్ అయితే సూపర్ ఉంది. అసలు అటు ఎండ కాదు ఇటు వాన కాదు, ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ఒకటి ఎగ్జైట్ అయిన ఫీల్ మూమెంట్ ఒకటి ఉంది. అది అసలు దారెంబడి వస్తుంటే వాళ్ళు ఫోటో దిగుతున్నారు కదా మనతోని, సూపర్ అనిపించండి. హైదరాబాద్కి ముందు వచ్చిన టోల్ గేట్స్ తర్వాత మళ్ళీ వచ్చిన టోల్ గేట్స్ అంటే ఇవే. బీజాపూర్ దగ్గరలో ఉంది. బీజాపూర్ అంటే అది ఇంకా దూరం ఉంది, కానీ బీజాపూర్కి ముందున్న టోల్ గేట్ ఇది. ఈ టోల్ గేట్ పేరు చిట్లపల్లి టోల్ ప్లాజా. అసలు రోడ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. కర్ణాటక బార్డర్ ఎంట్రీ ఇవ్వగానే మాకు చుక్కలు చూపిస్తున్నాయి. మన ఈ బండ్లు కాబట్టి ఆగినాయి అనిపిస్తుంది, కానీ ఇంకా వేరే చిన్న బండ్లు అయితే మాత్రం టైర్లు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. వెదర్ అయితే మస్తు కూల్గా ఉంది. వర్షం చినుకు కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. నా హెల్మెట్ మీద ఫస్ట్ చినుకు పడింది. వచ్చే ఎవరు భయ్యా? ఓకే, అచ్చా. బీజాపూర్ ఇంకెంత వస్తుంది? చాలా లాంగ్ ఉందా? రోడ్లు బాగానే ఉంటాయా? కానీ దారుణంగా ఉన్నాయి కదా ఇటు ముందుకి. కర్ణాటక ఎంట్రీ ఇప్పుడు బార్డర్ ఇదే కదా ఇక. అదే ఎంట్రీ ఇచ్చాగానే మనకి ఒక రకంగా చూపించింది రోడ్ అంతా. కెమెరానే ఆల్రెడీ రికార్డ్ అవుతున్నావు. యూట్యూబ్ ఛానల్ ఉంటే చూసుకో, అందులో వస్తాయి. రైడ్ విత్ బ్లూ డెవిల్ అని కొట్టు. ఏం పేరు నీ పేరు? యాక్చువల్గా మేము బిగినర్స్. సో ఇక ముందు ఫస్ట్ వీడియో ఇదే మా టెంపుల్కే. బండ్లు కూడా రీసెంట్గా తీసుకుని అన్నమాట. ఓకే, ఇన్స్టా పేజ్ కూడా సేమ్ ఉంటుంది, చూసుకో. ఓకే బ్రో, రైట్ మళ్ళా. యావరా? తెలంగాణ, కరీంనగర్, మురుడేశ్వర్. వావ్, కర్ణాటకలోని రాయచూర్ బ్రిడ్జ్ ఇది. బాగుందండి, చాలా బాగుంది చూడడానికి అయితే. బ్రిడ్జ్ మంచిగా ఉంది, పొడవు.
కానీ ఫస్ట్ బ్రిడ్జ్ వచ్చింది, అది మాత్రం ఘోరంగా ఉంది. కరీంనగర్ బార్డర్ మన కర్ణాటక బార్డర్ ఎంట్రెన్స్లో ఉన్న బ్రిడ్జ్ అయితే మొత్తం హోల్స్, రోడ్ అంతా ఖరాబ్ రోడ్ అది. ఇది బాగుంది. 6 వాటర్ బాటిల్ తీయ, అయ్యో 6 వాటర్ బాటిల్ 2 లీటర్స్. పసుపు అద్దు అంత షో అవుతుంది అంతే. సో ఇక్కడికి అయితే వచ్చినాము, ఒక షాప్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఏంటంటే మన వంటకు సామాన్ తీసుకుందామని చెప్పేసి అయితే ఆగినాము. ఇది ఊరు పేరు చదువుదామన్నా కూడా ఇది అర్థమవుతుంది మనకు. కర్రీ ఆటో అయితే వట్టే బ్లాక్ బ్యూటీ బాగుంది, లుకింగ్ వైజ్ సూపర్ ఉన్నది ఆటో. కర్రీ ఆటోలు ఎర్ర బస్సులు ఇవి మహారాష్ట్రలో చూసినా అంటే మళ్ళీ ఇక్కడ చూసినా నేను సూపర్నే. ఇక మహారాష్ట్రలో ఉంటాయి ఎర్ర బస్సులు కర్రీ ఆటోలు, మళ్ళీ ఇక్కడ చూడాల్సి. సో రైడ్ అయితే ఇప్పటికీ ఆపేద్దాం అనుకుంటున్నాం, సన్సెట్ పోతుంది. విషయం ఏంటంటే సన్సెట్ పోయేలోపు మేము ఈ టెంట్ అనేది లైటింగ్ టైంలోనే వేసుకోవాలని అనుకుంటున్నాము. మన లొకేషన్ కాక వేరే లొకేషన్కి వచ్చి బయట అది కూడా ఈ క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఆహా ఆ అట్మాస్ఫియర్లో ఆ థ్రిల్లే వేరు. అది మీకు అది కూడా నేను వీడియోలో పెడతా, క్యాంపింగ్ వేసేటప్పుడు కూడా పెట్టేది అదంతా తీస్తా, క్యాంపింగ్ వేసేదంతా వీడియో తీస్తాను, అది సో చూపిస్తా. ఓకే, అంటిల్ దెన్ బాయ్. ఓకే, మొత్తానికైతే ఇది ఇక్కడ ప్లేస్ అయితే దొరికింది. తిరగంగా బెస్ట్ ఉంది అసలు. ఇది క్రికెట్ ప్లేయర్ గ్రౌండ్స్ ఉన్నట్టుంది, క్రికెట్ గ్రౌండ్ ఉన్నట్టుంది, అక్కడ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మా వాళ్ళు ఆగిన దగ్గర వేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ టెంట్ ఇక్కడ వేస్తే బెస్ట్. ఓకే.